డ్రగ్స్, గంజాయి, ఫేక్ మనీ, హవాలా, కిడ్నాపులు, ఈ పదాలన్నీ ప్రతిరోజు పేపర్లో కామన్ అయిపోయినాయి. ఏంటిది? ఏం జరుగుతుంది? మన డిపార్ట్మెంట్ ఉందా? రోజు రోజుకి క్రైమ్ రేటు పెరిగిపోతుంది కానీ తగ్గటం లేదు. ప్రజలకి పోలీసుల మీద నమ్మకం పోయింది. అందుకే చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా గల్లీలో ఉండే చిన్న చితక రౌడీల గుమ్మాల ముందు నుంచుంటున్నారు. ఛీ, అంతకాడికి కోర్టులు ఎందుకు, మన డిపార్ట్మెంట్ ఎందుకు, ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు? సార్ మనం ఏం చేస్తాం సార్? వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే మనం ఏమైనా చేయగలం. మీది ఏ ఏరియా? రాజేంద్ర నగర్ సార్. రాజేంద్ర నగర్. ఎస్, యు ఆర్ 100% కరెక్ట్. ఎవరైనా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే కదా. ఎవడైనా ధైర్యం చేసి ముందుకొచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు ఈ కోర్టులు, కేసులు, ఇన్వెస్టిగేషన్లు, ఇంటరాగేషన్లు అంటూ వాడిని భయపెట్టి మ్యాటర్ సెటిల్ చేసుకోమని అంజాద్ ఖాన్ దగ్గరికి పంపించింది నువ్వు కదా? సార్ అది స్టాప్ ఇట్. అవన్నీ ఇప్పుడు చెప్పి మన పరువు మనం ఎందుకు తీసుకోవటం? ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు మనం చేసే వెధవ పనులు ఏమిటో. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఇక దీనికి చెక్ పెట్టే టైం వచ్చింది. 90 days, ఓన్లీ 90 days టైం. ఆ తర్వాత క్రైమ్ అనే పదం పేపర్లో రాయడానికి కూడా ఏ పేపర్ వాడికి అవకాశం ఉండకూడదు. అండర్స్టాండ్? మీరేం చేస్తారో నాకు అనవసరం. పోలీసులు అంటే ప్రజల్లో గౌరవం పెరగాలి, నమ్మకం కలగాలి. అండర్స్టాండ్? సార్ ఏం చేయమంటారు సార్? తప్పు చేసే వాళ్ళలో 98% డబ్బున్న వాళ్ళే, పదవిలో ఉన్న వాళ్ళే. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చిన 5 నిమిషాల్లోనే ఫోన్లు వస్తున్నాయి సార్. అది ఎవరు చేశారో మీకు తెలుసు, మాకు తెలుసు సార్. మేము ఓన్లీ టీవీలు మాత్రమే సార్. రిమోట్లో వాళ్ళ చేతిలో ఉన్నాయి. అంటే ఏంటి? మేమేం చేయలేము సార్, మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అంటావు, అంతేనా? సార్ డ్యూటీ చేయాలని మాకు ఉంది సార్, కానీ చేయనివ్వరు. ముఖ్యంగా సిటీలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని ఓన్లీ 2 గ్యాంగులు మాత్రమే చేస్తున్నాయి సార్. సార్ తౌఫీక్ ఖాన్ గురించి, శంకర్ యాదవ్ గురించి మన దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. మీరు పర్మిషన్ ఇస్తే చూపిస్తాను. క్యారీ ఆన్. సార్ ఇతని పేరు తౌఫీక్ ఖాన్. హవాలా, కిడ్నాపులు, మర్డర్స్, గ్యాంగ్ వార్స్ వీడి పని. 8 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. వెళ్ళిన ప్రతిసారి అక్కడ గ్యాంగులు తయారు చేసి బయటకు వచ్చి సెటిల్మెంట్లు చేస్తుంటాడు. శంకర్ యాదవే తౌఫీక్ అసలైన మొగుడు. ఇద్దరికీ అసలు పడదు. వీళ్ళకి సిటీలో చాలా ఇన్లీగల్ బిజినెస్ ఉన్నాయి. వీళ్ళ కొట్లాట్ల కారణంగా ఇప్పటికే 70 మంది వరకు చనిపోయారు. వీళ్ళకి సపోర్ట్ చేసేది మన రాజకీయ నాయకులే సార్. శంకర్ యాదవ్, తౌఫీక్ ఖాన్ చస్తే తప్ప ఈ సిటీ బాగుపడదు. ఐ నో, యు ఆర్ రైట్. हैदराबाद पूरा हमारा इलाका, सब हमारे इशारों से चलता है. तू, तेरा गैंग मेरा चप्पल साफ करने का लायक नहीं है. నా ముందే కూర్చొని డీలింగ్ చేస్తున్నావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? ఆజ్ తేరా కామ్ ఖతం కర్ దూంగా. ఏయ్ ఖమోష్. అరే ఓ ఇంటున్నా కదా నీ ఎల్కేజీ పోరని అనుకుంటున్నావా? యాదవ్, నీ తమ్ముణ్ణి ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర తల నరికి చార్మినార్ దాకా వాకింగ్ చేసినోన్ని ఏం బీక్నవరా? చిల్లానేసే కుచ్చునై హోతా, చేసి చూపించాలా. ఒక్క చిటికేశానంటే నీ కాందాన్ మొత్తం చరిత్రలో సిగ్గుపడేలా నేను చంపేస్తా. అరే ఓ తౌఫీక్, ముంబై నుంచి వచ్చిన గన్స్ డీలింగ్ నాదే. లొకేషన్ షేర్ చేస్తా. ఏం బిక్కుంటావో పీక్కోరా. మాటల్లో కాదురా, చేతల్లో చూపించాలి. झगड़ा नको, एक डीलिंग कर लेंगे. जो फाइटिंग होगा जिसकी होगा. ఒక మనిషి నాది, ఒక మనిషి నీది. जो डीलिंग में फाइटिंग हो गई बस. ఎవరి మనిషి గెలుస్తాడో వారిదే డీలింగ్. అఫ్జల్, రేయ్ శివాజీ,
अफजल मार मार अफजल मार उठ 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 मार उसे मार अफजल मार उसे पुली वाह గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బే ఇదర్ దేక్ ఏంద్రా ఇది నా పరువు మొత్తం పోయింది शंकर शाबाश రై ఏంద్రా గిట్లోడిపోతుందో అనుకున్న ప్రకారం ముందు నా వాడే గెలిచిండు అరే తౌఫీక్ దేఖ్ లియానా నా గ్యాంగ్ లో ఉన్న చివరివన్నీ కూడా ఏం చేయలేకపోయావు ఎప్పుడైనా సరే మూసుకొని కూర్చో జల్దీ జల్దీ నీ పని కూడా ఖతం చేస్తా బిడ్డ రేయ్ ఎప్పటికైనా తెలుసుకో సిటీ నీ చెప్పు చేతల్లో కాదు నా కనుసన్నల్లో నడుస్తుంది నడిచిద్దే యాదవ్ నువ్వు నీ గ్యాంగు ఈ చరిత్రలో లేకుండా చేస్తా ఆ రోజు కూడా వస్తుంది గుర్తుంచుకో అబేవో అండేకి ఆవులే చరిత్ర అంటే నీ అబ్బ సొత్తు కాదు ఎవడు ఉండాలో ఎవడు పోవాలో టైమే చెప్తది మీటింగ్ ఇస్ ఓవర్ రై చల్ రై తౌఫీక్ చల్ సాలే నికల్ కొత్తగా ఎంటర్ అయ్యావు కదా గ్యాంగులోకి నీ సంగతి తర్వాత చూస్తా శభాష్ నీ దమ్ము నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది నీలాంటోడు నా గ్యాంగ్లో ఉండాలా
నా గ్యాంగ్ లో జాయిన్ అవుతావా? ఇంతకీ నీ పేరేంటి? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ వా? చూస్తుంటే సెంట్రల్ జైలు నుంచి పారిపోయి వచ్చినట్టున్నావు. క్యా బాత్ హే? చూడ్డానికి పనికి మాలిన వాళ్ళ ఉన్నా కరెక్ట్ గా గెస్ చేసావు. డ్రెస్ చెప్తోంది కదా నేను ఎంత బేవర్స్ గాడినో. ఇందాక నుంచి డీల్ మొత్తం చూసా. అన్న నన్ను జాబ్ లో జాయిన్ చేసుకున్నాడు. ఆ శంకర్ యాదవ్ గారిని ఖతం చేస్తా. అన్న, శంకర్ యాదవ్ చెప్పే గన్ డీలింగ్ రేపు కాదు, ఈ రోజే జరుగుతుంది. అవునా? వాహ్, నీకెలా తెలుసు? అన్న డ్రెస్ తేడా వస్తే అన్న కూడా చూపిస్తాడు. వన్స్ నేను జాయిన్ అవ్వడం ఆలస్యం. జాయిన్ అయ్యాననుకో అన్ని పనులు చేసేస్తా, రిజల్ట్ చూపిస్తా. నీ మీద పూర్తి నమ్మకం నాకుంది. అబ్బి దేగా తుమారా ధమ్. శబాష్, తూ కర్తా.